ఆస్తులు లేక ఆస్పత్రి పాలై ప్రాణాలు కోల్పోయేవాళ్ళని చూసాం. ఆస్తులు ఏ వ్యసనాలకో లేదా ఏ మందుకో అంటే వ్యసనాల్లో మందో, అమ్మాయో అట్లాంటి వాళ్ళకి ఖర్చు పెట్టి చివరికి డబ్బులు లేక నాశనమైన వాళ్ళని చూసాం. అన్నీ ఎదురుగుండా పెట్టుకుని చివరికి మనోవ్యధతో చనిపోయినటువంటి వ్యక్తి అయ్యారు ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ పద్మనాభరెడ్డి మరణం ఉదంతో. పద్మనాభరెడ్డికి ఉండవల్లి అమరావతి రోడ్లో 1.4 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ల్యాండ్ పూలింగ్ పరిధిలో ఉండటంతో ప్రభుత్వం ఈ మధ్యకాలంలో బలవంత భూసేకరణ నోటీసులు అందజేసింది. ఈ భూమిని అమ్ముకోవడానికి కూడా అవకాశం లేదు. పద్మనాభరెడ్డి 4 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రభుత్వ బలవంత భూసేకరణకు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ఆయన మరింత కుంగిపోయారు. పద్మనాభరెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ నా గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, కిడ్నీ సమస్య ఉండడంతో ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నారు. రాజధానిలో అందరికీ ఎన్టీఆర్ భరోసా కింద ఉచిత వైద్యం అందిస్తామన్నారు, అది చేయడం లేదు. నా దగ్గర వైద్యం చేయించుకోవడం డబ్బులు కూడా లేవు. భూమిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో వైద్యం చేయించుకుందామంటే అమ్ముకోవడానికి వెళ్ళకుండా రిజిస్ట్రేషన్లు ఆపేశారు. నేనేం చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం ఉండవల్లి సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం 11 మంది రైతులకు చెందిన 2.4 ఎకరాల భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది. పొలాల్లో వందలాది మంది పోలీసులను అక్కడే దించింది. అక్కడ పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతు కుటుంబాలను బయటికి ఇచ్చేసి దౌర్జన్యంగా పంటలను ధ్వంసం చేయడంతో పాటు భూమిని చదును చేసి రోడ్లు వేశారు. ఈ ఘటనతో పద్మనాభరెడ్డి తీవ్రంగా మనస్తాపం చెందాడు. తోటి రైతులకు ఫోన్లు చేసి నా కళ్ళ ముందే పొలాల్లోంచి రైతులు బలవంతంగా ఇచ్చేశారు. రేపు మన పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందని భయమేస్తోంది. ఇంత ఆస్తుని కూడా వైద్యం చేయించుకోలేకపోతున్నాను, పిల్లలకి ఇస్తానన్నది కూడా ఇవ్వలేకపోతున్నాను. ఇదంతా తలుచుకుంటే మనందరి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదంటూ వాపోయినట్టు పలువురు రైతులు చెప్పారు. భూములు బలవంతంగా లాగేసుకుంటున్న ఆందోళనతో పద్మనాభరెడ్డి మృతి చెందారని రైతులు వ్యాఖ్యానిస్తారు. ఇమ్మాడికి ప్రభుత్వం వచ్చానని వాళ్ళు అంతా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ తెలియని మా నాన్న చనిపోయారంటే వాళ్ళ అబ్బాయి, పద్మనాభరెడ్డి ముమ్మాటికి బాబు సర్కార్ వచ్చి అంటూ వైసీపీ దొంతిరెడ్డి వేమారెడ్డి. అయితే పబ్లిక్ ఏం పట్టించుకుంటున్నారు? అది ఇచ్చేస్తే కానీ ప్రభుత్వం 2.5 కోట్లు వస్తుంది కదా, డైరెక్ట్గా ఇస్తానని ప్రభుత్వం చెప్పింది కదా అనేవాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో అసలు అట్లాంటి ప్రొసీజరే కరెక్ట్గా లేదన్నది రైతులు గొడవ. మధ్య మార్గపు బాధ్యతాయుత శాంతియుత పరిష్కారం లోపించి చివరికి అప్పట్లో రైతులకి ఏదన్నా మామూలుగా జనరల్గా చచ్చిపోయినా జగన్ వల్ల అని చెప్పేవాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళకి. ఇప్పుడు ఈ మొన్ననే తోసివేయబడి చనిపోయినా కూడా వార్త కూడా రాయలేదు ఈనాడు జ్యోతి. అది స్పెషల్.